దేవుని సేవలో ఉన్న, ఒక ఉద్యోగంలో ఉన్న, ఒక వ్యాపారంలో ఉన్న, వ్యక్తిగతంగా నీకు నువ్వు స్వతహాగా జీవిస్తున్న జీవితంలో అయినా దేవుడు పిలుపుకు లోబడే జీవితం ఉండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో లోకానికి లోబడే జీవితం మనలో ఉండడానికి వీలు లేదు. బైబిల్ సెలవిస్తుంది. నీకు శాశ్వతమైనటువంటి జీవం కావాలంటే వీలు లేని జీవితాన్ని విడిచిపెట్టదు కాక వీలైన జీవితం కొరకు నువ్వు నీవు జీవించదువు కాక. ఏ మనిషిని నువ్వు ఆధారం చేసుకున్నా ఆ మనిషి నీకు శాశ్వతం కాదు. ఒక తల్లిని ఆధారం చేసుకోవచ్చు, ఒక తండ్రిని ఆధారం చేసుకోవచ్చు, ఎవరైనా ఆధారం చేసుకోవచ్చు, కానీ వాళ్ళు మీకు శాశ్వతము కాదు. కానప్పుడు వాళ్ళు మీ దగ్గర లేనప్పుడు మీ జీవితాలు మీరు పాడు చేసుకుంటారు. అదే దేవుడే శాశ్వతం అనుకొని కలిగిన బంధాలను కాపాడుకుంటూ అపవిత్రతకు చోటు ఇవ్వకుండా మీరు జీవిస్తున్నప్పుడు ఏ మనిషి ఉన్నా లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడని నిరీక్షణతో మీరు బ్రతుకుతున్నప్పుడు మీ వ్యక్తిగతమైన జీవితంలో సెక్యూరిటీ ఉంటుంది. ఎస్, ఈరోజు తల్లిదండ్రులు ఎంతో దూరంలో పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలు అక్కడ ఏముంటుంది మీకు తెలుసా? ఎలా పాడైపోతే మీకు తెలుసా? తెలియదు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులే కాయలేకపోతున్నారు. పిల్లలు తప్పుడు మార్గాలు వెళ్ళిపోతుంటే విడిచిపెట్టేస్తున్నారు, కాయలేక, చూడలేక. కానీ దేవుడు మాత్రం ఆ తప్పుడు మార్గంలో వెళ్ళనివ్వకుండా, తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, నామ అనేవారు లేకపోయినా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి యేసుని దేవుడు ఈరోజు మీ పిల్లలకి ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు, కంప్యూటర్ నేర్పిస్తున్నారు, ఇంకా విద్యని నేర్పిస్తున్నారు, వ్యాపారం నేర్పిస్తున్నారు, దేవుళ్ళను భక్తి నేర్పిస్తున్నారు. సహోదరి సమయంలో దేవుడు మీద సూటిగా ప్రశ్న వేస్తున్నాడు. మీరు ఎప్పుడైతే అలా నేర్పించడం మొదలు పెడతారో రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని దేవుడు సంపూర్ణంగా మార్చేసి వస్తాడు. మీ పిల్లల జీవితానికి మీరు కాయన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ చూస్తుందిరా బాబు, మా నాన్న చూస్తుందిరా బాబు అని భయపడరు, కానీ నా దేవుడు చూస్తున్నాడని భయపడతారు. అమ్మ నాన్న కనిపించిందే చూసి వాళ్ళని జాగ్రత్త పరచగలరు. దేవుడు కనిపించిన దాన్ని చూసి హృదయాన్ని పరిశోధించి పరీక్షించి కైకి పడేస్తాడు. చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న భక్తి అదే. మా అమ్మకు భయపడిన ఎవరికి నేను అసలు భయపడను. నో, ఐ డోంట్ కేర్ అంటారు. ఎవరిలాంటిలో వస్తే ఒక్కతను భయపడతాను. కూర్చో, అక్కడి నుంచి లేచి సజ్జను నువ్వు వెళ్ళంటే 5 నిమిషాలుగా క్షణాల్లో పడిగెత్తేస్తాను దేవుడి ఆ పని మీద. ఎవరికి నేను భయపడను. ఎందుకంటే భయపడడం అంటే ఏంటంటే మీకు తెలిసే ఉండొచ్చు, తప్పు చేస్తే భయపడతాం, తప్పు చేయడం ఎవరికి భయపడదు. కానీ భయపడే వాళ్ళు ఉన్నారు. ఎవరు? దేవుడు. ప్రార్థన చేయలేదు, అమ్మో చేతితో దేవుడు ఏమంటాడు బాబు, ఈరోజు బద్దగించి లేచాను, అలాగే ఈరోజు ప్రార్థన చేసుకుని గంట సేపు అని ఆలోచన, భయం మీలో ఉంటాయి. ఎందుకంటే అన్నం తినకపోతే నీరసం అయిపోతాం, ఓపిక లేకపోతే పని చేసుకోలేని ఎలాంటి భయం ఉంటుందో, దేవుడితో నేను మాట్లాడకపోతే నా జీవితం పాడైపోద్ది, నేను దేవుడితో ఎప్పుడు కనెక్టివిటీలో ఉండాలనే భయము మనలో ఉండను కాక. ఆ భయం ఏం చేస్తుంది అంటే మీ జీవితాన్ని తప్పుడు దారి మీ దగ్గరికి రాకుండా అడ్డుబాధలు వేస్తుంది. ఈ అడ్డుబాణాల్లో మీరు ఉన్నప్పుడు దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. మా కూర్చోరు తల్లి, హల్లెలూయా చెప్తాం. ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుందనంటే చూడండి, 1 దశలోనికెళ్ళి 4:7 పరిశుద్ధుడుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి 1,00,000 బాధలు వస్తాయి. ఎందుకంటే పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు భూమి మీద 1, 2, 3 మహా అయితే 100 మంది స్నేహితులు ఉంటారు. కానీ అపవిత్రంగా ఉన్న వాళ్ళు 100,000 మంది ఉంటారు. నువ్వురా నేనురా కలుసుకుని మాట్లాడడం కానీ రకరకాల చెడ్డ పనులన్నీ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దానివల్ల నిత్య నరకానికి వాళ్ళు ఒక రోజు వెళ్ళిపోతారు. నిత్య నరకానికి. అలా అవునన్నా కాదన్నా, బాప్తిజం తీసుకున్నా, ప్రభువులో చేయబెట్టినా, నీ క్రియలు కరెక్ట్గా లేనప్పుడు నువ్వు నిత్య నరకానికి వెళ్ళక తప్పదు. అందుకే బైబిల్ చెప్తుంది ఏమనంటే నీవు ఆ రకంగా ఉండకూడదనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి సంపూర్ణంగా ఆయన పిలుపుకు తగిన విధంగా మనము లోబడదుముగాక. ఆయన దేనికి పిలుచుకున్నాడంటే ముందు పరిశుద్ధతే దేవునికి ఇష్టమండి. అపవిత్రమైనది దేవునికి ఇష్టం ఉండదు. అది ఏదైనా సరే దాని జోలికి మనం వెళ్ళొద్దు అంటాడు. ఏం పర్వాలేదు, 2 రోజులు పస్తుంటే నువ్వు పర్లేదు, 3వ రోజు గురించి ఆయన చూసుకుంటాను అంటాడు. ఉన్నాడా లేదా పస్తు? ఎవరున్నారు? బైబిల్ నీతి నిమిత్తం నిలబడినప్పుడు ఏమైందండి? యేసేపు జీవితం పస్తులు ఉన్నాడు కొన్ని రోజులు. అతను
అలాంటి అతను జీవితం దేవుడు ఒక అధికారిగా దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఎలా ఆశీర్వదించాడంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. ఆయన చూసినా చూడకపోయినా మాట్లాడినా